దేవా కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీకి పొగడనా వేణుగాన, పాడనా నీకి కీర్తన, పొగడనా వేణోలన. యేసయ్యా గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. శతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకిలే. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దాక్షిణ హస్తం నన్ను తాకెనయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన.
వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనాలక్క, చక్కని పాట పాడినావు. గత కాలం అంతా మనల్ని 2025 కాచి కాపాడిన దేవునికి, కృప చూపినాడు కాపాడిన దేవునికి వందనాలు అని మంచి పాట పాడినందుకు. వందనాలక్క. మన మనోన్మక్క ఇప్పుడు మనకు వాక్యం అందిస్తుంది. గత సంవత్సరంలో ఎన్నో సార్లు మనకు వాక్యం అందించింది. ఈ సంవత్సరము 2026 15 తారీఖు ఫస్ట్ టైము దేవుడు మరి మనకి ఏమో దాచిపెట్టినాడు 2026లో. అక్క ద్వారా మనం ఇన్ని మేలు పొందలాగన మనందరం శ్రద్ధతో ఆలోచించవాలని ప్రేమతో కోరుచున్నాను. అక్క వందనాలక్క. అమ్మా వందనాలమ్మా, రూత్ మేరీ వందనాలు. చెప్పండి. ఓకే, జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలమ్మా. అదే సమయంలో మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ కేజే సిస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. 15 రోజులు అయింది అనుకోండి. హ్యాపీ థ్యాంక్స్ అండి, సేమ్ టు యూ. ఓకే అమ్మా, వందనాలు. న్యూ ఇయర్ కు సంబంధించి ఒక 2 విషయాలు చదువుకుందామమ్మా. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అవునమ్మా, నూతన సంవత్సరాల్లో మనం ప్రవేశపెట్టబడ్డాం. మన యోగ్యత పాత్రత ఏమీ లేదు, దేవుని మహాకృపే. ఆయన దయ వల్ల ప్రవేశించాం. ప్రభు యొక్క కనుదృష్టి మన జూముల పైన, మన కుటుంబాల పైన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండులాగున దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. కాబట్టి మనం వెళ్ళే త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. అవును, 25వ సంవత్సరంలో ఉన్నట్టు 26లో ఉంటుందని అనుకోవటానికి లేదు కదా. గాస్పుల్ అసెంబ్లీ హాల్ వాళ్ళు 4వ తారీఖున సేవకి వెళితే జరిగిన సంభవం మనకు తెలుసు, చూసాం. అవునమ్మా, దేవుని బిడ్డలకు శ్రమలు కలుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. సువార్త ప్రకటనకు చాలా ఆటంకాలు వస్తున్నాయి. దరిదాపులు సువార్త ద్వారాలు మూయబడుతున్నట్టుగా ఉన్నాయి. చీకటి కాలం వచ్చుచుండే అని పాట పాడేవాళ్ళం మనం. వచ్చే ఉంది కదా. ఇప్పటి వరకు నార్త్లో వింటా ఉన్నాం. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని రిచర్డ్ ఓమ్ బ్రాండ్ ఒక మ్యాగజైన్ చదివేవాళ్ళం. కమ్యూనిస్ట్ కంట్రీస్లో అలా ఉంది అనుకున్నాం. కానీ నేడు మన వాకిటికే వచ్చిన విషయాన్ని చూస్తున్నాం కదా. మనం ఇదివరకు వెళ్ళిన త్రోవ కాదు. ఇదివరకు మన ఆంధ్రప్రదేశ్లో సువార్త ప్రకటనకి, దేవుని వాక్యానికి ఉన్న ఆదరణ నేటి దినాల్లో లేదు. బోర్డులు పెడుతున్నారని కొత్తగా వింటున్నాం కదా. మా ఊరికి రావద్దు, రావాలంటే పర్మిషన్లు తీసుకొని రావాలి. ఒక రకంగా మాకు సువార్త వద్దు అని నెట్టేస్తున్నారు. కాబట్టి మనం ఇదివరకు వెళ్ళిన త్రోవ కాదు ఇది. ఇదివరకు అయితే ఎంతో ఇంట్రెస్టింగ్గా మన వ్యాన్ పోగానే చుట్టుముట్టేవాళ్ళు గ్రామం అంతా. ఇప్పుడు ఎవరు అట్ట ముట్టట్లా. ఎందుకు వచ్చారు అసలు మీరు ఇక్కడ, మీ వాళ్ళు ఎవరు లేరు, వెళ్ళండి అని తరిమేస్తున్నారు. మనం ఇదివరకు వెళ్ళిన త్రోవ కాదు, దాన్ని గుర్తుపట్టాలంట. ఆ మందసానికి సమీపంగా మీరు నడవరాదు అన్నాడు. మందసం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. దానికి సమీపంగా నడవరాదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన రెవరెన్స్, రెస్పెక్ట్ కరెక్ట్గా ఇవ్వాలి. ఈ దినాలలో అందరం దేవుని బిడ్డలమే. అందరికీ దేవుని వాక్యాలు చాలా బాగా వచ్చు. వాక్యాలు చక్కగా చెబుతున్నాం, కంఠస్థం పెడుతున్నాం, క్విజులు చక్కగా ఆన్సర్ చేయగలుగుతున్నాం.
కానీ మనలో ఒక లోపం ఉంది. అదేంటంటే మనకు ముందున్న భక్తులు కలిగిన భయభక్తులు లేవు మనకి. దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారిగా ఉండాలి. అందుకనే మందసానికి సమీపముగా మీరు నడవరాదు. అంటే మందసం అంటే దేవుడే. దేవునికి భయపడాలి మన జీవితాల్లో. దేవునికి వణకాలి కదా. గడగడ వణుకుతూ యెహోవాను సేవించుడి అని 2వ కీర్తనలో మనం చూస్తాం. అవునమ్మా. మనం దేవుడు అంటే భయం కలిగి ఉందాం. ఈ నూతన సంవత్సరంలో భక్తి కలిగి ఉందాం. నిజమైన భయము. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన చర్యలన్నీ గమనిస్తున్నాడు అనే భయం కలిగి ఉందాం మనం. దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. చక్కని లెక్క మనం ఒప్ప చెప్పాలి. రాకడ దినాల్లో కూడా ఉన్నాం. మనం ఈరోజు బతికున్నామంటే లూకాసు వార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనకు తెలుసు. 6-9 దాకా కదా. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందంట. ఆయన 3 ఏళ్ల నుంచి ఆ చెట్టు నా పండ్లు వెతక వస్తున్నాడంట. కానీ ఒకటి కూడా దొరకట్లేదు. అందుకని తోట యజమాని ఏమని చెప్పాడంటే, ఈ చెట్టును నరికేసేయండి, దీనివల్ల ఈ నేల ఏల వ్యర్థమైపోవాలి, నరికేయమనంగానే అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు. ఆయన ముందుకు వచ్చి, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని యజమానుడిని అడుక్కున్నాడు. నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను, ఫలించిన సరే లేని ఎడల నరికించువేము. నిజంగా మన పరమ తండ్రి, మహోన్నతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుణ్ణి వేడుకున్నాడు, ఈ సంవత్సరం కూడా ఈ బిడ్డలను ఉండని ప్రభా, ఫలిస్తే సరే లేని ఎడల నరికించేస్తాము అని వేడుకోవటాన్ని బట్టి మనందరం ఈరోజు సజీవులంగా బతుకున్నాము. కాబట్టి ఈరోజు సజీవులుగా బతుకున్నామంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే ఫలాలు ఫలించాలి ప్రభు కోసం. ఒక చెట్టును మనం ఎందుకు వేసుకుంటాం అంటే ఫలాల కోసం వేసుకుంటాం. ఒక చెట్టును మనం ఎందుకు వేసుకుంటాం అంటే పుష్పాల కోసం వేసుకుంటాం. పుష్పాల ఫలాలు అని ఆశించి నీవు రాకపోతే దాన్ని నరికించివేయము అంటాం మనం కూడా. అలాగే మన ప్రభు కూడా మన దగ్గర పళ్ళ వెతక వస్తున్నాడు. ప్రభు కోరుకున్న పళ్ళు మన దగ్గర ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. నువ్వు నేను ఫలిస్తున్నామా? ఫలించకపోతే దేవుడు కూడా నరికించి వేయముంది, ఈ నేల ఏల వ్యర్థమైపోవాలని అంటాడేమో. కనుక 26వ సంవత్సరం అయినా ప్రభు కొరకు ఫలిద్దాం, ఫలాలు కలిగి ఉందాం. మన జీవితాలలో ప్రభు ఇష్టపడే పళ్ళు, ప్రభు తినగలిగిన పళ్ళు మన జీవితాల్లో కలిగి ఉందాం. ముఖ్యంగా ఫలాలు ఏంటంటే ఆత్మఫలం కదా. ఆత్మఫలం మీద మనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ ఫలంతో మనం నింపబడి ఉండాలి. ఉన్నాయా మన దగ్గర? ఎదుటివారి ఎడల ప్రేమ కలిగి ఉంటున్నామా? మన జీవితాల్లో సంతోషం కలిగి ఉంటున్నామా? ముఖ్యంగా విశ్వాసం కలిగి ఉంటున్నామా? విశ్వాసంలో బలహీనమైపోతున్నాం. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశ్వాసంలో విశ్వాసం అంతుందని మనల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు చాలా మంది కదా. అల్ప విశ్వాసులం, అవిశ్వాసులంగా మారుతున్నామా? విశ్వాసంలో ఒక వృద్ధి చెందుతున్నామా? ఒక స్త్రీ, ఒక శతాధిపతి ప్రభు ద్వారా గొప్ప ప్రశంసలు పొందారు కదా. కనాను స్త్రీని, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా అని ప్రభువే ప్రశంసించాడు. శతాధిపతి, ఆయన దాసుడు రోగి అయి ఉంటే, ప్రభా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, స్వస్థపరచమని మనుషులు పంపిస్తే నేను వస్తున్నాను పదా అంటే అతను ఒక మాట అన్నాడు, ప్రభా నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు, నువ్వు రావటానికి నేను పాత్రుణ్ణి కాదు, నేను నీ దగ్గరికి రావటానికి నేను పాత్రుణ్ణి కాదు. ఆ 2 కారణాల వల్ల అతను వెళ్ళలేదన్నమాట. యూదా పెద్దలను పంపించాడు, సమాజ మందిరపు పెద్దలను పంపించాడు, కానీ తను వెళ్ళలేదు. కారణం ఏం చెప్పు? అంత పరిశుద్ధుడి దగ్గరికి నేను పాపాత్ముడిని వెళ్ళతగదు, నా ఇంటికి ఆ పరిశుద్ధుడు రావటానికి నా ఇల్లు పాపభూయిష్టమైంది, తగదు. ఎంతగా అర్థం చేసుకున్నాడమ్మా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క పరిశుద్ధతను, ప్రభు యొక్క గొప్పతనాన్ని శతాధిపతి అర్థం చేసుకున్నాడు. అందుకని ఇశ్రాయేల్లోనైనా నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు అని ఆ శతాధిపతిని గురించి ప్రభు చెప్పినట్టు చూస్తున్నాం. అవునమ్మా. విశ్వాసం ఉందా మన జీవితాల్లో? ఫలాల్లో ఒక ఫలం విశ్వాసం, సాత్వికం,
ఆశానిగ్రహం, మంచితనం ఇవన్నీ ఉండాలి. ఆత్మ ఫలం అదొకటే అనుకోండి, తొనలు ఇవన్నీ కలిగి ఉండాలి. ఆ ఫలాలతో నింపబడాలి మనం. ఆ తర్వాత వెలుగు ఫలం. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, సత్యము, నీతి అను వాటిలో ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో వెలుగు సంబంధంగా నువ్వు నేను ఉండాలి. సత్యముతో నింపబడి ఉండాలి. సత్యం అనే దట్టి నడుము కట్టుకోవాలి. నీతి కలిగి ఉండాలి. మన జీవితంలో అవినీతి కార్యాలు అన్నిటన్నిటికీ చేసేవారిగా ఉండకూడదు. ఈ ఫలాలతో మనం నింపబడాలమ్మా. మంచితనం కలిగి ఉండాలి. సమస్త విధమైన మంచితనం. ఆత్మ ఫలంలో కూడా ఒక పార్ట్ ఏంటంటే మంచితనం. వెలుగు ఫలంలో కూడా సమస్త విధమైన మంచితనము, సత్యము, నీతి అని వాటితో ఉన్నది. కాబట్టి వెలుగు ఫలం ఫలించేవాళ్ళంగా, ఆత్మ ఫలం ఫలించేవాళ్ళంగా, సమృద్ధిగా మన నిండుగా ఆత్మ ఫలం, వెలుగు ఫలాలు ఉండాలి. ఆ తర్వాత నీతి ఫలాలతో నింపబడిన జీవితం కలిగి ఉండాలి. ఈ ఫలాలన్నీ మన జీవితంలో ఉంటే అప్పుడు ప్రభు వచ్చి తనకిష్టమైన ఫలాలు భుజించగలడు కదా. షులమితి చెప్తా ఉంది, నా ద్వారబంధరాలకి పచ్చి పళ్ళు పండువి కట్టబడి ఉన్నాయి. నా ప్రియుడు నా ఇంటికి వచ్చి తనకిష్టమైన ఫలములు భుజించును గాక. అవునమ్మా, నీ దగ్గరికి నా దగ్గరికి ప్రభు వస్తే భుజించడానికి మన జీవితాల్లో ఫలాలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఒకవేళ లేకపోయేమో, వదిలేసుకున్నాం. కానీ ఈ 26వ సంవత్సరంలో అయినా మనం ఈ ఫలాలతో నింపబడిన వాళ్ళంగా ఉండి ప్రభు భుజించటానికి వచ్చినప్పుడు సమృద్ధిగా తినగలిగేలాగా మనం ఫలభరితమైన జీవితం కలిగి ఉందాం. నా యందు మీరు, మీ యందు నేను నిలిచిండు నీడలు మీరు బహుగా ఫలింతురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడని మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. అటు నూతన సంవత్సరంలో ప్రభు కోసం ఫలభరితమైన జీవితాలు జీవించేటట్టుగా ప్రభు మనకి కృప సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఈరోజు వాక్య ధ్యానం కోసం అమ్మా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. ప్రభు లేఖన భాగములను దీవించులాగున ఆత్మ సహాయం కొరకు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా, మహిమ గల రాజా, మహోన్నతుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి యోగ్యుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహోన్నతుడా, నీకే మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయం సమయంలో ప్రభా చదువుకున్న ఈ లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. నిష్ప్రయోజక నిరాసురాలని నాయన, వాక్చాతుర్యం లేని దాన్ని, జ్ఞానం లేని దాన్ని నన్ను మిసిలు చాటును మరుగుపరచండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీరే మాతో ఒక్కొక్కరితో మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన, మీరు మాట్లాడితే మేము క్షేమము, దీవెన, ఆశీర్వాదం పొందుకోగలం ప్రభా. కనుక నాయన మీరు ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభా. మీ మెల్లనైన స్వరాన్ని మేమందరం విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందులాగున నన్ను మీ స్వరంగా బోరగా వాడుకోమని, మీ మాట నా నోట ఉంచమని మనవి చేసుకుంటూ ఘనత, మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మాకందరికి వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే మనస్సు దయచేయమని ఈ మనవులు మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామాల్లో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై గోజాడి బతిమాలి మనవి చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించి చూసినట్లయితే
మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనమని. మనం అందరం ఈ మానవులమైన మనం న్యూ ఇయర్కి రాగానే అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి అని కోరుకుంటా ఉంటాం. కొన్ని సంఘాల వాళ్ళు వాగ్దానాలు కూడా తీసుకొని దాంట్లో ఉన్న మంచి మాటలు తీసుకొని నేను ప్రాస్పరిటీ నాకు ఇలా రావాలి, ఇలా నేను డెవలప్ అవ్వాలి అని కోరుకుంటా ఉంటాం. ఎవరం పాడైపోవాలి, నష్టాల్లో ఉండాలి, కష్టాల్లో ఉండాలి అని ఆశించం. అందరం అభివృద్ధి పొందాలనే కోరుకుంటాం, దీర్ఘాయువు కలిగి ఉండాలనే కోరుకుంటాం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, మీరు బ్రతికి అభివృద్ధి పొందాలంటే ఒక మాట ఏంటంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకోవాలి. అవునమ్మా, దేవుడు మనకు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో అన్ని ఆజ్ఞల్ని క్రోడీకరించి ఒక 2 ఆజ్ఞలు మత్తయి సువార్త 22:37లో చెప్తాడు. నీ దేవుడైన యెహోవాని, నీ ప్రభువుని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో, పూర్ణ బలముతో సేవించాలి. ఇది ముఖ్యమైన ఆజ్ఞ అని ఒక చోట చెప్తాడు. మొట్టమొదటి ఆజ్ఞ అని అంటాడు. మార్కు సువార్తలో ప్రధానమైన ఆజ్ఞ అంటాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ వివేచనతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి నీ దేవుడైన యెహోవాని. మొట్టమొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని నూతన నిబంధనలో చెప్పాడు. ఇంకా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. నమ్మి బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొందాలి, ఇవన్నీ ఆజ్ఞలే. కాబట్టి ఈ ఆజ్ఞలన్నింటినీ ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలంట. అవునమ్మా, ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నాం. చిన్న ప్రశ్న ఎవరికి వాళ్ళం వేసుకుందాం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం. ఇంకా మనకైతే దేవుని మహాకృపను బట్టి వాక్య వర్షమే అని చెప్పాలి. వర్షం కురుస్తుంది. ఎవరు ఎక్కువ వాక్యం వింటారో వాళ్ళు ఎక్కువ లెక్క ఉప చెప్పాలంట. నాకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. ఓయమ్మ, చాలా జూముల్లో వాక్యం వింటున్నాం, దేవుడు ఎదురుగ్గా నిలబడి ఎన్ని లెక్కలు చెప్పాల్సి వస్తుందో తండ్రి. వాక్య ప్రకారం జీవించే కృపేనాయన అని వేడుకోవాలి. మనం వాక్య ప్రకారం జీవించాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటున్నామా? ఒకసారి పరిశీలించుకుందామమ్మా. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలు ఆజ్ఞలు ఇస్తే ఆజ్ఞల ప్రకారం జీవించకుండా తప్పిపోయినట్టుగా మనం చూడగలం. అందుకని సమయాలు వచ్చి ఆలోచించము, బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటంటే మాట వినుటయు శ్రేష్టం అన్నాడు. నువ్వు యెహోవా మాటను విసర్జించావు కాబట్టి యెహోవా కూడా నిన్ను రాజుగా ఉండకుండా విసర్జిస్తున్నాడని చెప్పాడు. ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. ఏంటంటే, ఒక మాట చెప్తున్నాడు, బాల్యం నుంచి నా మాట వినకపోవటమే నీకు వాడుక. ఇర్మియా గ్రంథం 22:21. బాల్యం నుంచి ఇశ్రాయేలుకు వాడుక ఏందంట? దేవుని మాట వినకపోవటమే వాడుకంట. ఇశ్రాయేలీల సంగతి పక్కన పెడితే మనకు కూడా దేవుని మాట వినకపోవటమే వాడుక కాదా? ఒకటి దేవుడు చెప్తే ఇంకోటి మనం చేస్తుండలేదా? దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం ఈ నూతన సంవత్సరంలో పరిశీలన చేసుకుందాం. దేవుడు చెప్పినట్లు చేస్తే మనకు దీవెన, అభివృద్ధి, ఆశీర్వాదం. మనం బ్రతికి అభివృద్ధి నొందాలంటే ఆయన మాట చొప్పున నడుచుకోవాలి, ఆయన మాట చొప్పున జీవించాలి. వినకుండా పోయేదేమంటే సౌలుకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది. దేవుడు కోపగించుకుంటాడు. దేవుని మాట వినేవాళ్ళంటే దేవుడు ఎంతో ఇష్టపడతాడు. ఓ తల్లి తనకు 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలంటే ప్రాణమే ఆమెకి. కానీ మాట వినేవాళ్ళంటే ఇంకొంచెం ఎక్కువగా ప్రేమిస్తారు. మాట వినని వాడన్నా ప్రాణమే, కానీ వాడు మాట వినడు కదా అని కొంత బాధ ఉంటుంది. వినేవాడంటే తల్లి ఫేవర్గానే ఉంటుంది ఒక రకంగా. అంటే వచ్చే వాళ్ళంటే మిగతా వాళ్ళంటే ఉండదని కాదు, కానీ వినేవాళ్ళంటే ఎవరైనా ఇష్టపడతారు. కాబట్టమ్మా, దేవుని ఇష్టంలో నువ్వు నేను ఉండాలంటే దేవుని మాట ఆజ్ఞలు గైకొనే వాళ్ళం ఉండాలి. దావీదు చెప్తాడు 119వ కీర్తన 32వ వచనంలో,
ఒక మాట అంటాడు, నీ ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తుచున్నాను అంటాడు. అవునమ్మా, మనం పరిగెడుతున్నామా ఆ ఆజ్ఞల మార్గంలో? 119వ కీర్తన 32. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తేదను. నువ్వు నేను ఆజ్ఞల మార్గాన పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. 35వ వచనంలో కూడా, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. దేవుని ఆజ్ఞల యందు నడిచే వాళ్ళంగా నువ్వు నేను ఉండాలి. 119:4లో కూడా, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు కదా. దేవుని ఆజ్ఞలు గైకుంటే ఎంత మేలు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు గైటుకుంటే ఏమొస్తుందో చెప్పాడు కదా. మొత్తం 119:98 నుంచి 100 దాకా శత్రువులను మించిన జ్ఞానం వస్తుందంట ఆయన ఆజ్ఞలు గైకుంటే. ఆయన ఆజ్ఞలు గైకుంటే బోధకులను మించిన జ్ఞానం మనకు వస్తుందంట. ఆయన ఆజ్ఞలను గైకుంటే వృద్ధులను మించిన జ్ఞానం మనకు కలుగుతుందంట. కాబట్టి నువ్వు నేను జ్ఞానవంతులం అవ్వాలి అంటే సూత్రం ఏంటంటే దేవుని ఆజ్ఞల్ని గైకొనాలి. అమ్మా, ఆయన ఆజ్ఞలను గైకుంటే నీ జీవితంలో నా జీవితంలో ఏముంటుందంటే అభివృద్ధి చెందుతాము, దీర్ఘాయువు కలుగుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. 2వ వచనంలో మరి మనం చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని. ఇశ్రాయేలీల్ని దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాట. అసలు అరణ్యం అంటే ఏంది అని చూసినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి అపవాదిని గురించిన వర్ణన చెప్పబడింది. యెషయా గ్రంథం 14:12 నుంచి, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వెట్లా ఆకాశం నుంచి పడ్డావు అని చెబుతూ 17వ వచనంలో, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా. అపవాది లోకాన్ని ఎట్ట చేశాడంటే అడవిగా చేశాడు. అడవి అంటే అరణ్యమేమ్మ. లోకాన్ని అడవిగా చేసి తన నివాసమునకు దాని పట్టణములను పాడు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ లోకం మనకు చాలా అందంగా భలే కనిపిస్తోంది, కానీ దీన్ని అపవాది ఏం చేశాడంట, అడవిగా చేశాడు, అరణ్యంగా చేశాడు. పట్టణాలు భలే ఉన్నాయి, ఆ సిటీ భలే ఉంది, ఈ సిటీ భలే ఉంది, సైట్ సీయింగ్ కోసం ఎన్ని చోట్లకు పోతున్నాము. అవన్నింటిని అపవాది ఏం చేశాడు, పట్టణములను పాడు చేశాడు. ఈ లోకం ఒక అరణ్యంగా మార్చాడు. ఆనాడు ఇశ్రాయేలీల్ని అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఈరోజు లోకం అనే ఈ అరణ్యంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఆ అరణ్య యాత్ర ఈ అరణ్య యాత్ర కూడా ఒకటే. ఈ అరణ్య యాత్రలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటే ఆ నడిపించిన విధానం అంతటినీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ద్వితీయోపదేశకాండానికి మరొక పేరు ఏంటంటే బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ రిమెంబరెన్సెస్, జ్ఞాపకాల గ్రంథం. మానవులమైన మనకు ఒక అలవాటు ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం. చేసిన మేలు త్వరగా మర్చిపోతాం. చేసిన మేలు అన్నటికీ మర్చిపోకూడదు. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడు అన్నాడు. ఏది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆయన కలువరి శిలువలో మన కోసం పడిన శ్రమలు, నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ ప్రతినిత్యం మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించబద్ధులమైనాం. ప్రత్యేకించి ప్రభు దినాన ప్రభుని ఆరాధించబద్ధులమైనాం. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు, ఎందుకంటే మర్చిపోయేవాళ్ళం కదా. దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. హీఈస్ వెరీ పర్టికులర్. దేవుడు ఆ విషయం చాలా పర్టికులర్గా ఉన్నాడు. మనకు కావాలంటే లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదుట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అంటే
యాజకునికి పోయి కనపరచుకోండి అని చెప్తే వాళ్ళు వెళుతుండగా శుద్ధులయ్యారు. 10 మంది శుద్ధులయ్యారు. కానీ సమరయుడు మాత్రం తాను శుద్ధుడవటం చూసి తట్టుకోలేక ప్రభు పాదాల మీద పడి సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు గొప్ప స్వరంతో చెల్లించాడు. మిగతా 9 మంది ఆ వాళ్ళ శుద్ధి చూసుకొని సంతోషపడి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళారు కాబోలు. అబ్బా ఈ రోజులు ఊర్లోకి వచ్చామని సంతోషపడుతూ మరి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ప్రభు దగ్గరికి సమరయుడు వెనక్కి వచ్చి, అయ్యా నీ దయ వల్ల అయ్యా నాకు ఈ స్వస్థత కలిగిందయ్యా అని గొప్ప శబ్దంతో ఆయన పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే దేవుడు శబాష్ భలే వచ్చావు, వెరీ గుడ్ అనలే. 10 మంది శుద్ధులైరు కారా, 9 ఎక్కడ? ఈ సమరయుడు తప్ప దేవుని మహింపరిచిన వాళ్ళు లేడా అన్నాడు. అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే దేవుడు చేసిన మేలుకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు 1 తెస్సలోనిక పత్రిక 5:16 చెప్తాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయటం మీ ఎడల దేవుని చిత్తమై ఉంది అని చెప్తున్నాడు. ఆ రెఫరెన్స్లన్నీ తీయాలంటే టైం అయిపోతుందని నేను నోట్తో చెప్తున్నానమ్మా. కాబట్టి ఇలాగు చేయుట మీ ఎడల దేవుని చిత్తం. ఎలాగ చేయటం? ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఫారిన్ కంట్రీస్లో అంట దినానికి 1000 times పైనే చెప్తారంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూనే. ఎవడన్నా ఏదన్నా జస్ట్ చిన్న పేపర్ కావాలని ఎత్తుకుంటుంటే పేపర్ అందిస్తే థ్యాంక్ యూ చాలా సార్లు చెబుతారంట. మనకేంది ఇంత చిన్నదానికి ఏంది లబ్బ థ్యాంక్స్ చెప్పేది అనుకుంటాం. మన మేనరిజం అదైతే వాళ్ళ మేనరిజం. ఎవరు చిన్న దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. అసలు మేనరిజం నిజంగా మెచ్చుకోవాల్సిన మేనరిజం. దేవుడు కోరుకుంటున్న మేనరిజం కూడా అది ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లింది. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలకి మోషే చెప్తున్నది అదే అనమాట. అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. దీంట్లో ఈ జ్ఞాపకాలు చేసుకోవడం అన్న మాట 25-30 దాకా వచ్చి ఉంటుందమ్మా. ఈసారి ద్వితీయోపదేశకాండం చదివేటప్పుడు నోట్ చేసుకోండి. మిర్యాముకి చేసిన సంగతి జ్ఞాపకం చేసుకోండి అంటూ రకరకాల జ్ఞాపకం చేసుకోమని సంఘటనలు గుర్తు చేస్తూ జ్ఞాపకం చేసుకును అంటూ చెప్తా ఉంటాడు మోషే. ద్వితీయ ఉపదేశం ఇది, రెండోసారి ఉపదేశం. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మొదటి ఉపదేశం చేసిన వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయారు. న్యూ జనరేషన్ వచ్చారు. ఆ న్యూ జనరేషన్కి తిరిగి ఈ దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు రెండోసారి మోషే ఉపదేశం చేస్తూ రాయబడిన గ్రంథము, జ్ఞాపకాల గ్రంథము, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, ద్వితీయోపదేశకాండం. వాస్తవానికి ఈ ఇశ్రాయేలీల ప్రయాణము ఎంతకాలం అంటే 11 రోజులే. ద్వితీయోపదేశకాండం 1-2 వచనంలో చూస్తామా, హోరేబు నుండి షేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. ఇశ్రాయేలీలు 11 రోజుల లోపల కానాను చేరాలి వాస్తవానికి. కానీ మరి వాళ్ళ ప్రయాణం 40 సంవత్సరాలు సాగిందట. అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. కారణం ఏంటి అని చూస్తే ఇశ్రాయేలీల అవిధేయత, ఇశ్రాయేలీల సణుగులు, ఇశ్రాయేలీల గొణుగులు, ఇశ్రాయేలీల దేవుని మీద తిరుగుబాటు. వీటి కారణంగా దేవుడు ఆ 11 రోజుల ప్రయాణాన్ని 40 yearsకి ఎక్స్టెండ్ చేయటం జరిగింది. వాళ్ళ అవిధేయతే కారణం. వాస్తవానికి నిర్గమకాండం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు చాలా సింపుల్గా 11 రోజుల్లో పోగలరు. 13-17 అమ్మ. నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశం సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.
అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చింది. కాబట్టి వాస్తవానికి ప్రజలు యుద్ధాన్ని చూస్తే భయపడి పశ్చాత్తాపడి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఫిలిస్తీన్ల దేశం మీద తీసుకొస్తే చాలా సమీపం అంట, 11 రోజుల్లో వచ్చేసి ఉండేవాళ్ళు. ఆ మార్గాన దేవుడు వాళ్ళని నడిపించలే, దగ్గర సులభమైన మార్గంలో నడిపించలే. కారణం ఏంటంటే వాళ్ళు వెనుదిరిగిపోతారని. ఇప్పటి వరకేమో ఐగుప్తు దేశంలో మేము బానిసత్వం చేయలేకపోతున్నాం అని, ఈ ఊడిగం చేయలేకపోతున్నాం అని మూలిగారు, మొర్ర పెట్టారు, వేడుకున్నారు. తీరా వాళ్ళని బయటికి తెస్తూ ఉంటే దగ్గర దారిలో తీసుకుపోతే అక్కడ యుద్ధాలు కదా ఎదుర్కొన్నారు, చాలా యుద్ధాలు. ఆ దారిలో ఆ యుద్ధాలన్నీ చూసి భయపడి పశ్చాత్తాపడి మళ్ళా ఐగుప్తుకు తిరుగుతారేమో అనుకొని దేవుడు ఏం చేశాడంటే దగ్గర దారైన ఫిలిస్తీయ దేశం సమీపం మీద వాళ్ళని నడిపించలేదు, కానీ చుట్టుదారి ఎర్ర సముద్ర మార్గాన నడిపించాడు. దేశమంతా చుట్టుకొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. దానికి కారణం ఎవరంటే ఐగుప్తీలే, ఇశ్రాయేలీలే. వాళ్ళు వెనుదిరిగిపోతారేమో, మరలా తెలియక పాపంలోనే చిక్కుకుంటారేమో అన్న ఉద్దేశంతో ప్రభువు చుట్టుదారిలో వాళ్ళని నడిపించటం వల్ల సరే దారి పొడుగున అవిధేయతలు, సణుగులు, సంశయాలు, మోషే మీద తిరుగుబాటు చేయటాలు, వీటన్నిటి వల్ల ఈ ప్రయాణం 40 సంవత్సరాలైంది. సరే ఆ ప్రయాణం కూడా ఎక్కడ అంటే అరణ్యంలో. అవునమ్మా, అరణ్యాలు అసలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి కదా. అరణ్య ప్రయాణంలో దేవుడు ఎలా నడిపించాడో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక వచనం చూసుకుందాం. 1:31. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. దేవుడి అరణ్య ప్రయాణంలో మీ చావు మీరు చావండి అనలా, ఎంతగానో ప్రజలకు తోడై ఉన్నాడు. ఈరోజు మన ఈ లోక అరణ్య ప్రయాణంలో కూడా ఎంతగానో తోడై ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే నేను తెలియగలదాన్ని కాబట్టి ఇంత బాగా నెగ్గుకొస్తున్నాను, నేను బలవంతురాను కాబట్టి ఇంత బాగా చేసుకుంటున్నాను అని ఆ మహిమ మనకు ఆపాదించుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఎలా నడిపించాడంటే అరణ్య మార్గంలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్ము ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. అటు నడవలేకపోతే వాళ్ళని విడిచిపెట్టలే, దేవుడు ఎత్తుకొని వచ్చాడంట కదమ్మా. యెషయా గ్రంథంలో ముదిము వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, సంకబెట్టుకునే వాడిని ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. అవునమ్మా, ఈరోజు మనం మానవులమైన మనం ఏదో అంతా నా గొప్పతనంతో నేను బతుకుతున్నా, నా ఐశ్వర్యంతో నేను బతుకుతున్నా, నా డబ్బుతో నేను బతుకుతున్నా, నేను ఇంత తెలియగలదాన్ని, నా బిడ్డలు ఇంత అని ఏదేదో ఆపాదించుకుంటున్నాం. అది అపొస్తలుడైన పౌలు భక్తులు ఒక్కళ్ళే ఎరుగుదురు. నేనేమై ఉంటున్నానో అది కేవలం ఆయన ఉచితమైన కృప, ఆయన దయ, ఆయన కనికరం. అది మనం ఎన్నటన్నిటికీ మర్చిపోకూడదు. ఇక్కడ అరణ్య మార్గంలో ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేశాడు. ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురు. మనకి తెలుసు, కానీ అదంతా మనకే ఆపాదించుకున్నాం. నేను ఉద్యోగం చేయటం వల్ల ఇంత సంపాదించాను అనుకుంటున్నా. నీ ఉద్యోగం చేయటానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చిన వాడు ఆయనే. మధ్యలో ఏదైనా రోగం వస్తే ఏం చేయగలం మన ఉద్యోగం కదమ్మా. కాబట్టి సమస్త మహిమ మన జీవితంలో ప్రభుకే మనం చెల్లించాలి. ప్రభువుని మర్చిపోయి మనల్ని గొప్ప చేసుకుంటున్నాం, మన పిల్లల్ని గొప్ప చేసుకుంటున్నాం, మన వాళ్ళని గొప్ప చేసుకుంటున్నాం. అది మనం ఎన్నటన్నిటికీ ప్రభువు చేసిన మేళ్లను మర్చిపోకూడదు. నడవలేకపోతే ఆయన ఎత్తుకొని వచ్చాడంట.
ఒకసారి ఒక భక్తుడు చాలా నిరాశలో పడుకొని, నేను ఇంత కష్టాల్లో శ్రమల్లో పోతుంటే దేవుడు నన్ను పట్టించుకోలేదు అంటే, ఆయన ఒక ఎడారిలో నడుస్తూ ఉంటే ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారంట. కొంత దూరం పోయాక 2 అడుగులే కనిపిస్తున్నాయి. మొట్టమొదట 4 అడుగులు కనిపిస్తూ ఉంటే భక్తుడు చూసి, పోనీలే దేవుడు నా పక్కన ఉన్నాడు, నాకు ధైర్యంగా ఉంది అనుకున్నాడు. తర్వాత పోను పోను 2 అడుగులే కనిపిస్తుంటే చాలా నిరాశ పడిపోయాడంట. నిరాశ పడిపోయి దేవుడు చూడు నన్ను వదిలేశాడు, నేను ఒక్కడినే నడుస్తున్నా అంటే అప్పుడు ప్రభు వచ్చి చెప్పంట, ఒకసారి సరిగ్గా చూసుకో, నువ్వెక్కడున్నావో చూడంటే చూసుకుంటే ఆయన భుజాల మీద ఉన్నాడంట. నువ్వు నడవలేక సొమ్మసిల్లి పడిపోతుంటే నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నడుస్తున్నాను, ఎందుకు అలా నిరాశపడతావు, నేను ఎక్కడికి పోయాను, నీ ప్రక్కలోనే ఉన్నాను, నడవలేకపోతే నా భుజం మీద నిన్ను ఎక్కించుకున్నాను అన్నాడంట. అవునమ్మా, మన ప్రభు మనల్ని భుజాల మీద ఎక్కించుకునేవాడు, ఎత్తుకునేవాడు, చంక పెట్టుకునేవాడు. నీ తిప్పలు నువ్వు పడు అనేవాడు కానే కాదు. ఇంకొక వచనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండంలోనే 32వ అధ్యాయం 9, 10 వచనం. మనకు 10 వచనమే కావాలి, కానీ 9 ఎందుకు చదువుతున్నా అంటే ఆ పర్సన్ ఎవరో చెప్పటానికి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యాకోబుని గురించి చెప్పబడిన మాట ఇది. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడాను. ఇక్కడ యాకోబుని దేవుడు మొట్టమొదట కలుసుకుంది ఎక్కడంటేనంట అరణ్యంలో. అరణ్యం ఎలా ఉంటుందో చెప్పటానికి ఈ వచనం చదివానమ్మా. అరణ్యంలో నడవలేకపోతే ప్రభు ఎత్తుకొని తన కుమారుణ్ణి ఒక మనుషుడు ఎలా ఎత్తుకున్నానని చెప్పాడు. ఇక్కడ చూస్తే అరణ్యం ఎలా ఉంటుందంటే భీకర ధ్వని గల పాడైన ఎడారి. కాబట్టమ్మా అక్కడ ఎలా ఉంటాయంట, భీకరమైన ధ్వనులు వస్తూ ఉంటాయంట, మనుష్య సంచారం ఉండదు అక్కడ. చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు, పిచ్చి పిచ్చి చెట్లు, గుబురు గుబురుగా కదా. మనం ఒక మాట చెప్తాం, కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అంటాం. అట్లా ఇష్ట ప్రకారం పెరిగిన చెట్లతోటి ఆ గాలులతోటి భీకర ధ్వని వస్తూ ఉంటుందంట. ఎంత భయం వేస్తుందో కదా. భీకర ధ్వని గల పాడైన ఎడారిలో యాకోబును కనుగొన్నాడంట, ఆవరించాడంట, పరామర్శించాడంట, తన కనుపాప వలె వాడిని కాపాడాడు. ఆనాడు యాకోబునే కాదమ్మా, ఈనాడు నిన్ను నన్ను కూడా ఈ లోకమనే అరణ్యంలో భీకర ధ్వని కలిగిన భయంకరమైన ఈ పరిస్థితులలో, ఎన్నెన్నో ఇక్కట్లలో, ఇబ్బందులలో ఆయన మనల్ని కనుగొని ఆవరించి, అంటే మనల్ని కప్పాడు. ఏ భయం లేకుండా, ఏ శబ్దాలు లేకుండా, ఏ కీడు సోకకుండా మనల్ని ఆవరించి కనుగొని పరామర్శించి తన కనుపాప వలె కాపాడుతున్నాడమ్మా. అంటే దేవునికి ఒకడు తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో అలా కాపాడుతాడట ప్రభు. కాబట్టి మన దేవుడు ఎంత శ్రేష్ఠుడు. ఈ అరణ్య మార్గంలో నువ్వు నేను ప్రయాణం చేస్తున్నా అంటే మన గొప్పతనం కాదు, గొప్పతనం అంతా మన ప్రభుదే. భీకర ధ్వనులు కలిగిన ఈ ప్రపంచంలో మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. ఆవరించటం అంటే ఎన్వలప్ చేయటం, మనల్ని కప్పుతున్నాడు ఆయన. ఏ ఆపద, ఏ కీడు రాకుండా కప్పుతున్నాడమ్మా. ఎంత గొప్ప దేవుడు. మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెడతారు కొన్నాళ్ళకి, భర్తలు భార్యల్ని, భార్యల్ని భర్తలు, పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లల్ని ఒకనాడు విడిచిపెట్టిన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ అరణ్యంలో మనల్ని ఆవరించి తన కనుపాపలాగా కాపాడుతున్నాడు. కాబట్టి ఈ క్షేమం, ఈ భద్రత ఈ దినం మనం కలిగి ఉన్నాం. ఈ జూమ్లో మనందరం క్షేమంగా కలుసుకోగలిగామంటే ఆయన మనకిచ్చిన ఈ భద్రతే. మన వాస్తవానికి ఉన్నది ఎక్కడంటే అరణ్యంలోనే ఉన్నాం, పాడైన ఎడారుల్లోనే ఉన్నాం. ఇంకా ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం అరణ్యాల సంగతి ఒకసారి మనం గమనించి చూస్తే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం అమ్మా, 2వ వచనం చదువుకుంటే 2:2 ఇర్మియా గ్రంథం 2:2లో, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా,
నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అరణ్యం ఎలాంటిదంటేనమ్మా, విత్తనములు వేయదగని దేశం. అక్కడ భూమిలో విత్తనాలు ఎవరు ఎక్కర్లా, పిచ్చి పిచ్చిగా చెట్లు పెరిగిపోతా ఉంటాయి కదా. మహావృక్షాలు ఎవరు పోయి నాటిని కాదు, దేవుడే ఆ మహావృక్షాలు పెరిగి పెద్ద పెద్దవైపోయాయి. విత్తనాలు వేయతగని స్థలం అన్నమాట. అంటే ఆ ప్లేస్ మనం ఉండటానికి సరిపడిన ప్లేస్ కాదు. 6వ వచనంలో కూడా అమ్మా, అదే అధ్యాయం 6వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా, ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టి గాఢాంధకారం కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్ము నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. కాబట్టి అమ్మా, సంచారమైన ఎవరు నివాసమైన చేయని దేశము అరణ్యం. ఇంకా ఎలాంటి దేశం అరణ్యం అంటే, ఎడారులు గోతులు గల దేశం, అనావృష్టి ఉన్న దేశం, గాఢాంధకారం కలిగిన దేశం, ఎవరు సంచారమైన నివాసమైన చెయ్యని దేశం. కాబట్టి అరణ్యంలో ఏముంటాయి అంటే ఇవి ఉంటాయి. ఎడారులు ఉంటాయి, గోతులు ఉంటాయి, సమభూమి ఉండదు. రాష్ట్రపతి రోడ్లు అయితే సమంగా బ్రహ్మాండంగా ఏమంటే నున్నగా ఉంటాయి ఆ రోడ్లు. ప్రధానమంత్రి రోడ్డు కానీ రాష్ట్రపతి రోడ్డు కానీ చాలా బాగుంటాయి. వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ కాబట్టి. అరణ్యంలో గోతులు ఉంటాయి, అరణ్యంలో ఎడారులు ఉంటాయి, అనావృష్టి వర్షాలు ఉండవు, అనావృష్టి ఉంటుంది, నీళ్లు దొరకవు, గాఢాంధకారం ఉంటుంది. అందుకనే గాఢాంధకారంలో ఇశ్రాయేలీలను ఎలా నడిపించాలంటే రాత్రిలో అగ్నిస్తంభంగా. అక్కడ బాగా అనావృష్టి కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పగటిలో మేఘస్తంభంగా ఆ ప్రజలను నడిపించాడమ్మా. అలా నడిపింపే ఈరోజు మనకు కూడా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా, గాఢాంధకారం మనల్ని చుట్టుకుంటున్న గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందు, నీ దుడ్డుగర్ర నీ దండము నన్ను ఆదరిస్తుందని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అవునమ్మా, దేవుడు మనల్ని అలా నడిపిస్తున్నాడమ్మా. ఈరోజు ఈ క్షేమము, ఈరోజు ఈ నెమ్మది, ఈరోజు ఈ రీతిగా మనం బ్రతుకుతున్నామంటే దేవుని నడుపుదలే. ప్రతి అడుగులో ప్రతి క్షణం మనం దాన్ని రికగ్నైజ్ చేయాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇది పోయేసి నా గొప్పతనంతో నేను బతుకుతున్నాను, నేను ఎంత గొప్పోడిని, నేనంత, మనల్ని మనం ప్రగల్భాలు చెప్పుకుంటున్నాం. ఎంత విచారం. మన జీవితాలలో మనం గొప్ప చేయాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తునే. దేవుని దయ వల్ల ఈ దినం చూడగలిగాం. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు సజీవులుగా ఉన్నాం. ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం. దేవా స్తోత్రాలు స్తోత్రాలని స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. గోతులు కలిగిన దేశమమ్మా, ఎన్ని గోతులమ్మా, ఎన్ని లోయలు, ఎన్ని ఇరుకులు మనం ఎదుర్కొంటున్నాం మన జీవితాలలో. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తున్నారా అంటే దేవాతి దేవుడు ఒక్కడే నిన్ను నన్ను ఈ అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. ఈ అరణ్య మార్గాన్ని నియమించింది కూడా మన దేవుడే మన కొరకు. ఎందుకంటే ఆయన నడిపించటానికి. ఆయన ఎప్పుడన్నా మనం గుర్తెరుగుతామేమో అంటే మనం దేవుడిని ఎతకలేకపోతున్నాం, కనుగొనలేకపోతున్నాం. మన జీవన వ్యాపారాలలో మనం చిక్కుకొని పోతున్నాం. అనుదినము ఆయన్ని స్తుతించే వాళ్ళంగా ఉండాలి. ప్రభా, అలనాడు ఇశ్రాయేలీలను నడిపించటం కాదయ్యా, ఈనాడు నన్ను నడిపిస్తున్నావు, అరణ్య మార్గం అంతట్లో నడిపిస్తున్నావు ప్రభా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు అని దేవుణ్ణి స్తుతించాలి. పరమగీతాలు 8వ అధ్యాయంలో, పరమగీతం 8వ అధ్యాయం ఒక వచనం చదువుకున్నాము, చక్కటి వచనం, 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే.
ఇది దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. అరణ్య మార్గం అనే ఈ లోకంలో సంఘం ఎవరి మీద ఆనుకోవాలంటే తన ప్రియుని మీద. సంఘమే కాదు, ఇది అరణ్య మార్గము, ఆనుకునే మార్గం అమ్మ. మనం ఫ్రీ హ్యాండ్గా నా ఇష్ట ప్రకారం పోతానంటే ఏమవుతుందో తెలుసా? గోతులు లోయల్లో పడిపోతాం మనం. కాబట్టి ఆనుకునే మార్గం ఇది. ఎవరిపైన ఆనుకుంటున్నాం? మనం ఏమనుకుంటున్నాం అంటే మా అమ్మ నాకు ఇదంత ఇచ్చింది, మా నాన్న నాకు ఇదంత ఇచ్చాడు. వాళ్ళు మొత్తానికి దేవునికి చెందకుండా వాళ్ళకి ఆపాదించుకుంటా ఉన్నాం. అన్నింటినీ మహిమ ఘనత, సమస్త మహిమ ఘనత ప్రభువుకే ఆపాదించాలి. తన ప్రియుని మీద ఆనుకోవాలి, అంటే మన ప్రభు మీద ఆనుకోవాలమ్మా. కారణం ఏంటంటే అరణ్య మార్గం భయంకరమైన మార్గం. ద్వితీయోపదేశకాండం 8:15లోనే ఒక చక్కటి మాట ఉందమ్మా. 8:15 ఏమేమి ఉంటాయి అరణ్యంలో? ఇంకా మనం చూసినట్లయితే తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. కాబట్టి మా అరణ్యాల్లో విష సర్పాలు ఉంటాయి. కాబట్టి పాము కాట్లు ఉండొచ్చు, విష సర్పాల కాటు ఎన్నో అమ్మ. ఇక్కడ విష సర్పాలు అన్నాడు. సర్పాలు లాంటి మనుషుల్ని మనం ఎదుర్కొంటున్నాం ఈ లోకంలో. ఎంతో మంది పగబట్టిన వాళ్ళు మన పై మీకి వస్తూ ఉన్నారు. నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యమట, ఎడారంట, నీళ్లుండవు. అరణ్య మార్గం ఎంతో కష్టతరమైన మార్గం. ఈ మార్గంలో మనం ఎవరి మీద ఆనుకోవాలి? ప్రియుని మీద ఆనుకుంటే మన ప్రయాణం క్షేమంగా ఉంటుంది. నువ్వు ప్రియుని మీద ఆనుకోకుండా ఇంకొకరి మీద ఆనుకుంటే ప్రయాణం కష్టతరం అవుతుంది. క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, కాట్లు వేస్తాయి, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటాం. కాబట్టి మనం ఆనుకోవాల్సింది ఎవరి మీద అంటే మన ప్రియుడైన యేసు ప్రభు మీద ఆనుకొని పోయే మార్గం. ఈ లోక యాత్రలో మనం కంప్లీట్గా ప్రభు పైన ఆనుకొని వెళితే మన మార్గం సురక్షితంగా ఉంటుంది, క్షేమం ఉంటుంది మనకి. నువ్వు ప్రభు మీద ఆనుకోకుండా ఇంకొకళ్ళ మీద ఆనుకుంటే నష్టపోతాం, కష్టాలు ఎదుర్కొంటాం, చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. మన ప్రయాణం క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఆనుకోవాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు పైన. ఆయన నిన్ను నడిపిస్తాడు నా దేవుడు అని మనం పాట పాడుకుంటాం కదమ్మా. నిర్గమకాండం 19:4లో కూడా చూస్తే ఆయన ఇశ్రాయేలీయుల్ని ఎలా నడిపించాడో చక్కటి మాట మనం చూడొచ్చు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మూసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యంగా ఉందరు. కాబట్టి మనల్ని ఇంకా ఎట్లా మోసి అంటే గద్ద రెక్కల మీద ఎలా తన బిడ్డల్ని మోసుకుంటుందో అలా ప్రభు తన రెక్కల మీద మనల్ని మోసేవాడుగా ఉన్నాడు. అటు నేను ఈ 26వ సంవత్సరంలో మన ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆనుకొని ఈ అరణ్య యాత్రను కొనసాగించాలి. ఈ అరణ్యంలో ఉన్న పరిస్థితులు మనం ఇప్పటి వరకు చూసాం. భీకర ధ్వని గల పాడైన ఎడారులు, భయంకరమైన ధ్వనులు. ఇంకో చక్కటి మాట ఉంది హోషేయ గ్రంథం 13:5లో 4లో నుంచి చదువుదామమ్మా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నేను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. కాబట్టి అరణ్యం ఎలా ఉంటుందమ్మా? మహా ఎండ, మామూలు ఎండ కాదమ్మా, మహా ఎండకు కాలిన అరణ్యంలో దేవుడు మనల్ని ఏం చేశాడంటమ్మా? ఆ ఎండకు మనం పాడైపోతుంటే మనల్ని స్నేహించి ఆయన హక్కున చేర్చుకుని నీడకు చేర్చాడు. మహా ఎండ ఉంటుంది అరణ్యంలో.
తాపకరమైన సర్పాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. కాబట్టమ్మా, క్రూర మృగాలు, విష సర్పాలు, వీటన్నిటి మధ్య 2025 సంవత్సరం అంతా నడిపించాడు మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నడిపించేవాడమ్మా. ఎంత చక్కగా నడిపిస్తాడంటే, గ్రద్ద రెక్కల మీద మనల్ని మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు ఆయన ఎత్తుకొని మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టమ్మా, నువ్వు నేను మన భారం ప్రభు మీద వేస్తున్నామా? మన భారం మనం మోసుకుంటూ మనమే నష్టపోతున్నామా, కష్టపడుతున్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? ఆయన మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని మనం హెచ్చించుకోక ప్రభు పైన ఆనుకొని నడిపించే ప్రభువును పట్టుకుందాం. ఆయన ఇశ్రాయేలీల నాడు నడిపించాడు. ఈరోజు ఈ అరణ్య యాత్రలో నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అరణ్య పరిస్థితి అంతా మనం నేర్చుకున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి! పాడైన ఎడారులు, పాడైన పట్టణాలు, ఈ లోకాన్నంతా అడవిగా సాతానుడు చేసి పడేశాడు. ఆ భయంకర లోకంలో జీవిస్తున్నాం. మన ప్రియుడైన ప్రభు పైన ఆనుకుని, సంఘాన్ని గురించి చెప్పబడిన మాట అది. అరణ్య మార్గంలో తన ప్రియుని ఆనుకొని వచ్చినది యవతే, అంటే షూలమితి సంఘం అన్నమాట. కాబట్టమ్మా, నేటి దినాల్లో సంఘాన్ని కూడా అపవాది ఎంతగానో కొట్టుతున్నాడు కదా. సంఘం మీదికి ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వాళ్ళ ధ్వజాలు లేస్తున్నాయి. సువార్త ప్రకటన అడ్డుకుంటున్నారు, ఆరాధనను అడ్డుకుంటున్నారు కదా. ఉత్తర భారతదేశంలో వాళ్ళ ఆదివారం పూర్తిగా ఆరాధన చేసుకుంటా ఉన్న నమ్మకాలు లేవంట వాళ్ళకి. ఎంతో కష్టాలు పడుతున్నారు. మధ్యలో ఈడ్చుకెళ్ళి జైళ్ళ పాలు చేస్తున్నారు. సంఘం ఎంతగానో కొట్టబడుతుంది. కాబట్టి మన ప్రియుని పైన ఆనుకొని నడవాల్సిన మార్గం, ఈ అరణ్య మార్గాన్ని ప్రభువే మనకు నియమించి ఇచ్చాడు. కాబట్టి నడిపించేవాడు మన ప్రభు. నడిపించే దేవుని పైన ఆధారపడదాం కదా. యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టాలి. అపోస్తుడైన పేతురు నీటి మీద ప్రభు నడిచొస్తుంటే, నేనే భయపడవకండి అని వాళ్ళు భూతం అనుకొని భయపడుతుంటే, భయపడొద్దు నేనే ప్రభువునని చెప్తే, నువ్వే అయితే నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. ప్రభువుని చూసినంతసేపు నీళ్ళ మీద నడవగలిగాడు. ఎప్పుడైతే గాలిని చూడటం మొదలు పెట్టాడో, ప్రభు మీద నుంచి తన దృష్టి మళ్ళుకున్నదో, అప్పటి నుంచి మునగసాగాడు కదా. ప్రభా రక్షించి నేను మునిగిపోతున్నాను అన్నాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావని దేవుడు పైకి తీశాడు. కాబట్టమ్మా, మన గమనం, మన దృష్టి ఎవరిని చూడాలంటే యేసు వైపు చూచుచు ఈ అరణ్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా హక్కును చేర్చుకునేవాడు మన ప్రభు. దాని నుంచి విడిపించేవాడు మన ప్రభు. నడిపించేవాడు మన ప్రభు. గత 25 సంవత్సరం అంతా మనల్ని తిన్నని మార్గంలో నడిపించిన దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించి ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నువ్వే నన్ను నడిపించు నాయనా అని ఆయన పైన ఆనుకుని నడిచే వారిగా ఉండాలి. కారణం ఏంటంటే ఇది అరణ్య మార్గం. అరణ్యంలో ఇశ్రాయేలీని 40 సంవత్సరాలు నడిపించిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభా నువ్వే నన్ను నడిపించు నాయనా, ఈ మార్గం అంతట్లోనూ నాకు తోడుగా ఉండు ప్రభా అని ప్రభు పైన ఆనుకుందాం. ఆయన ఎత్తుకునేవాడు, ఆయన రెక్కల మీద మనల్ని మూసేవాడు, ఆయన మనల్ని ఆవరించి కనుపాపలాగా, తన కనుపాపలాగా కాపాడేవాడు, నడిపించేవాడమ్మా. నడిపించే మార్గం అంతా, దేవుడు నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచే వారిగా ఉండాలి. అంతేగాని సణుగులు, గొణుగులు, సంశయాలు, వాళ్ళలాగా నేను ఉండలేదు, వీళ్ళలాగా నేను ఉండలేదు అని పోల్చుకొని వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి అని మనం అనుకోకూడదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను తలపోసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ
మనము ఈ యాత్రలో, లోక యాత్రలో ముందుకు సాగాలి. నూతన సంవత్సరంలో దేవుని పైన ఆనుకునే అనుభవం కలిగి, దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉందాం. మన ఇష్టానుసారంగా ఫ్రీ హ్యాండ్‌గా ఈ లోకంలో నడుస్తూ పోయామంటే, అపవాది మనల్ని తప్పకుండా ఏం చేస్తాడు? పడద్రోస్తాడు, కూలగొడతాడు. కాబట్టి ప్రియుని పైన ఆనుకొని, మహా ఎండలున్నాయి, భీకర ధ్వని కలిగిన ఆ ప్రదేశాలలో విత్తనాలు వేయదగని ప్రదేశం, ఆ తర్వాత గోతులు కలిగిన ప్రదేశం, ఎడారులుండే ప్రదేశం, ఈ అరణ్య మార్గం అంతట్లో ఇశ్రాయేలీయులను నడిపించిన ఆ ప్రభు పైన ఆనుకొని మన ప్రయాణం సాగించుదుం గాక. ఈ 26వ సంవత్సరం అంతట్లో దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కొనియాడుతూ, దేవుని ద్వారానే మనం జీవిస్తున్నామని గుర్తెరిగి ఆయన ఎల్లవేళలా స్తుతించే వారిగా ఉండాలి. అన్ని సమయాలలో మనకు మంచి స్టాల్వర్డ్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు. 10 మంది పిల్లలు చనిపోయి ఆస్తి అంతా కోల్పోయినప్పుడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే ఇక్కడి నుంచి వెళ్ళాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పగలిగిన యోబు వంటి విశ్వాసాన్ని నువ్వు నేను కలిగి ఉందాం. అలా చెప్పగలిగాడు కాబట్టి నోటి మాటతో నేను దేవుడు అన్యాయం చేసినని అనలేదంట. అవును. సణిగి సంహారకుని చేత ఇశ్రాయేలీయులు నశించి రాలిపోయారు. మనం చూస్తా ఉన్నాం. మనం సణిగే వాళ్ళగా ఉండకూడదు, గొణిగే వాళ్ళంగా ఉండకూడదు. ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతిస్తూ, మొత్తానికి యోబులాగా చెప్పాలంటే అది చాలా కష్టం. మానవులంగా చాలా కష్టం. ఆయన ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన గొప్ప భక్తుడు కాబట్టి తను చెప్పగలిగాడు. మామూలుగా అలాంటి పరిస్థితి మనకు కలిగితే అసలు పొరపాటున కూడా ఇంక మళ్ళా విశ్వాసంలో కొనసాగము. మన ఇష్ట ప్రకారం మనం బతికుండేవాళ్ళం. కానీ ఆ భక్తుడైతే నేను మరణం వరకు యథార్థతను విడవకుండా ఉంటానని చెప్పి చివరి వరకు దేవుడి కొరకు నమ్మకంగా జీవించాడు. భార్య వచ్చి ప్రేరేపించిన పొరపాటు మాట్లాడలేదు. దేవుడు అన్యాయం చేసినని అనలేదు. అవునమ్మా. అలాంటి భక్తుల్ని మనకు మాదిరించారు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఎంతో మంది శ్రేష్ఠులైన భక్తులు మన ముందున్నారు. ఎలాంటి సమయాల్లో దేవుణ్ణి స్తుతించారంటే అన్ని వేళలా స్తుతించారు. నువ్వు నేను కూడా దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిద్దాం. మనల్ని మనం హెచ్చించుకోకుండా, మనల్ని మనం గనపరచుకోకుండా దేవుణ్ణి స్తుతించి మహిమపరుద్దాం. ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించిన ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు మన వయసుల ప్రకారం మనల్ని నడిపించిన దేవుణ్ణి స్తుతించి గనపరుద్దాం. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిద్దాం. ప్రభు ఈ లేఖన భాగాల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలక్క. వందనాలక్క. చాలా వందనాలమ్మా. వందనాలు. వందనాలు.